ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ముడు. ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. దీని మీనింగ్ ఏమిటంటే, మనము ఎక్కడ ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ ఉన్నాము అని అంటే అసలు మన పరిస్థితి ఏంటి? దేవుడు మనల్ని ఏ విధంగా పుట్టించాడు? అసలు మన ఉనికి ఏంటి అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన సృష్టించిన సృష్టిని నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నువ్వు అందులో ఎంత మైన్యూట్ పార్టికలో నీకు తెలుస్తుంది. అప్పుడు మనము విర్రవీగే స్వభావము ఉండదు, గర్వించే స్వభావము ఉండదు. ఆయన ఆకాశం భూమి కలుగునుగా కంటే కలిగినవి ఈ రోజు వరకు అవి నడుస్తూ ఉన్నాయి, వేల సంవత్సరాల నుండి. అంతెందుకు, అసలు ఈ భూమి ఆకాశంలో ఎలాగుంది? అలా అంత శూన్యములో ఎటువంటి ఆధారం లేకుండా ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఆలోచిస్తే, ఆ చంద్రుడు అక్కడ మధ్యలో బాల్ లాగా కనబడుతున్నాడు. దాన్ని ఏ శక్తి ఆపుతున్నది అలాగే కింది పడుకోకుండా అని నువ్వు సృష్టిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, మనం ఎటువంటి వారమో ఒక్కసారి మన పరిస్థితి మనకు తెలుస్తుంది. అందుకొరకే ఆయన ఒక విశ్రాంతి దినము, దేవుని దినము నాది అని అంటున్నాడు. ఆ రోజు మీరందరూ కుటుంబాలుగా నా దగ్గర ఉండాలి అని అంటున్నాడు. అది పెద్ద కష్టమేమి కాదు. వారమంతా పని చేసుకుంటున్నావు, బండలు కొడుతున్నావు, కష్టపడి పని చేస్తున్నావు. కనీసము నేను ఒక రోజు పెట్టుకున్నాను, ఆ రోజు నువ్వు కనీసం ఎలాగ ఉండాలని కూడా కనీసం నువ్వు ఆలోచించడం లేదని దేవుడు బాధపడుతూ చెప్తున్న ఈ మాటలు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని ఎందుకంటున్నాడంటే, సోమవారం నుంచి శనివారం ఎలా ఉన్నావన్నది ముఖ్యం కాదు, కానీ విశ్రాంతి దినం అనగా ఆదివారం నువ్వు ఎలా ఉన్నావన్నది ముఖ్యం. అబద్ధాలు, చెడ్డ మాటలు, వాళ్ళని తిట్టడము, వీళ్ళని తిట్టడము, ఇటువంటివి చేసుకుంటూ కూడా నా మందిరంకి వచ్చి బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, బోధ చేస్తున్నారు. కనీసము నేను ఎంత పరిశుద్ధుని, ఎంత యథార్థవంతుణ్ణి, నేనెంత ఎటువంటి వాడిని అనేది మీరు జ్ఞాపకం చేసుకొనకుండా మీరు ఏం చేస్తున్నారు? నా విశ్రాంతి దినాన్ని మీరు పాడు చేస్తున్నారు అని బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. నీ యొక్క సంపాదన అంతా నాకు ఇయ్యమని అంటలేను, నేను నాకు థ్యాంక్స్ చెప్తే చాలు. ప్రభువా, నన్ను కాపాడినందుకు వందనాలు, నాకు ఇచ్చినందుకు వందనాలు, ఈ క్షణం సజీవులకు ఉంచినందుకు వందనాలు. ఇవే దేవుడు కోరుకునేది. మనం ఏదేదో ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని ఏమి ఇవ్వకుండా ఆయనను మోసం చేస్తున్నట్టుంటే ఆయనకి ఇష్టం ఉండదు. అందుకొరకే దేవుని సన్నిధిని అనాలోచితంగా పలుకుట. నేను ఇది ఇస్తా, అది ఇస్తా అని చెప్పేసి అనకూడదట. ఇయ్యగలిగితే నీ దగ్గర ఉంటే ఇచ్చేసేయి. కానీ పోయిన వారం చెప్పి ఈ వారం దాకా ఇయ్యకపోతే దేవుడు ఎంతో బాధపడతాడట. ఎందుకంటే నా బిడ్డ ఇవ్వగలిగిన స్తోమత కలిగి ఉండి కూడా ఇవ్వలేకపోతున్నాడు, కాబట్టి ఆ బిడ్డకు ఉన్నది కూడా తీసివేస్తానంటాడట. కాబట్టి ఆ విధంగా వెళ్ళకుండా మనం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రతిదీ ఆలోచించి అక్కడ ఎలా మాట్లాడాలి, ఏ పాట పాడాలి, ఏ విధంగా నా ప్రవర్తన ఉండాలి అనేది ఇవన్నీ చూసుకొని వెళ్ళినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఇదిగో చదవబడిన వాక్యంలోని నీ గూఢమైన మర్మములు నీవు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు, ఎక్కడెక్కడో వెళ్ళినప్పుడు అని అనలేదు. దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు అనాలోచితంగా ఉండద్దు, ఏందో ఆలోచించుకుంటూ ఉండద్దు. వాళ్ళు పాట పాడుతుంటే మనం ఏందో చప్పుడు చేసుకుంటూ ఉండద్దు. అక్కడ డిసిప్లిన్గా ఉండి ప్రతి ఆశీర్వాదం దేవుని ఎదురుని పొందుకోవాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్.